వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సోదరి షర్మిల రేపటి నుంచి పరామర్శ యాత్రలో పాల్గొంటారు. మహబూబ్నగర్ జిల్లా కొత్త బ్రాహ్మణపల్లి నుంచి షర్మిల యాత్ర ప్రారంభం కానుంది. పవిత్రమైన తెలంగాణ ధూళి మీద ఒట్టేసి చెబుతున్నాం. దివంగత మహానేత వైఎస్ మరణాన్ని తట్టుకోలేక తెలంగాణలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సోదరి షర్మిల చేపట్టనున్న పరామర్శ యాత్ర షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 8న హైదరాబాద్ లోటస్ పాండ్ నుంచి బయలుదేరి మహబూబ్ నగర్ జిల్లా కొత్త బ్రాహ్మణపల్లి చేరుకుంటారు. అక్కడ దివంగత మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి పరామర్శ యాత్రకు షర్మిల శ్రీకారం చుట్టనున్నారు. అక్కడి నుంచి దేవుని పట్కల్, రెడ్డిపురం, వెలిజాలలో 3 కుటుంబాల దగ్గరకు వెళ్లి వైఎస్ షర్మిల పరామర్శించనున్నారు. తొలి రోజు సాయంత్రం కల్వకుర్తిలో మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. 9వ తేదీ ఉదయం అమ్రాబాద్లో వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక ప్రాణం కోల్పోయిన వ్యక్తి కుటుంబాన్ని షర్మిల పరామర్శించనున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని 2 కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు. అనంతరం 10వ తేదీ పెంటవల్లి, చిట్యాల, రాణిపేట, నందిన్నెలో 4 కుటుంబాలను పరామర్శించి ధరూర్లో బస చేస్తారు. 11వ తేదీ జూరాల, కొన్నూరు, కోస్గి, అమీన్కుంట, హిముటాపూర్లో 5 కుటుంబాలను షర్మిల పరామర్శించి కొడంగల్లో బస చేస్తారు. 12వ తేదీ పెద్ద ఎర్కిచెర్ల, గుండ్లపొట్లంపల్లి, నర్సప్పగూడ, మల్లాపూర్లో 4 కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు. అనంతరం షాద్నగర్ మీదుగా షర్మిల హైదరాబాద్ చేరుకుంటారు. మహబూబ్ నగర్ జిల్లాలో తొలి విడత పర్యటన సందర్భంగా 19 కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శించనున్నారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.